స్వామి నమస్తే, మీ పేరు స్వామి? నా పేరు సత్యనారాయణ అండి. నేను ఇంటీరియల్స్ వర్క్ చేస్తానండి. ఈ రోజున చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారు, స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని జలసాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దానికి? అది అబద్ధం సార్. అది ఎందుకంటే ప్రజల సొమ్ము దోచేయడం అనేది అది మన జగన్ గారికి తోచిందే కానీ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు అలా కాదు. ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉన్నాం. మన మన ప్ర మన ప్రజలందరూ కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు. మన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బాగా మనల్ని అందరినీ చేయూత చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రతి ఒక్క విషయాన్ని అందరికీ చాలా పర్ఫెక్ట్గా రీచ్ అయ్యేలాగా మన యువతను కూడా చాలా సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళేలాగా డ్రగ్స్ అని అన్నిటినీ మన చంద్రబాబు నాయుడు గారు చాలా చేయూతయుతంగా చేసి తీసుకెళ్తున్నారు. అలా మన నారా లోకేష్ గారిని చూసుకున్నట్టుగా అయితే కనుక మన చంగడి కోటేశ్వర గారిని పెట్టి ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకి నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి చాలా చక్కగా వాళ్ళందరినీ చాలా సక్రమంగా చాలా మంచి ఉద్దేశంతో మన నారా లోకేష్ గారు కూడా చేస్తున్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళ అడుగుజాడలో నడుస్తూ రాజకీయాన్ని చాలా చేయుతయుతంగా ముందుకు తీసుకెళ్తున్నారని నేను భావిస్తున్నాను. అంటే స్వామి, ఈ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజల సొమ్ముతో జలసా చేస్తూ అంటే దగ్గర సమయాన్ని పట్టే ఇది కూడా వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని దాటిలో తిరుగుతున్నారు, జలసా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి మీరు దానికి? అది పక్కా అబద్ధం సార్. అది ఎన్నో కోట్లు సంపాదించిన మన పవన్ కళ్యాణ్ గారు అలా చేయాలంటే చాలా ఈజీగా ఒక ఫ్లైట్ తీసుకొని తను చేయగలరు. కానీ అలాంటిది అనేది అది చాలా అబద్ధం. అది వైసీపీ వాళ్ళు చేసే ఇది తప్పుడు ప్రచారం. ఇది ఖచ్చితంగా నేను దానికి మాత్రం సమర్థించడం లేదు. అలా చెయ్యాలి అనుకుంటే వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత నిధులతోనే వెళ్తారు తప్ప ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క రూపాయి కూడా వాళ్ళు తీసుకోరని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలా మన జగన్ గారు చూసినట్టుగా అయితే పోయినసారి బెంగళూరుకి వాటికి కూడా ప్రత్యేకంగా విమానాలు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మరి అదన్నీ ఎవరి సొమ్మని మనం ప్రశ్నించవచ్చు. అలాగే మన వైసీపీ వాళ్ళు కూడా అందరూ చాలా కఠినంగా చాలా వక్రీకరంగా మన రాజ్యసభలో కూడా మాట్లాడడం మనం అందరం చూస్తున్నాము. ఇది చాలా మన అందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. నేటి రాజకీయాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే వీటి అన్నిటినీ మనం ఖచ్చితంగా వ్యతిరేకించాలి. మన స్వామి, ఈ రోజున ఏదైతే చంద్రబాబు అధికారంలో రాకముందు ఏదైతే హామీలు ఇచ్చారో అవి మొత్తం మోసపూరిత హామీలు, ప్రజలు వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారంటే చంద్రబాబు వచ్చాకే మొత్తం నాశనం అయిపోయిన సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదు ప్రజలకి, ఏం చెప్తారు మీరు? సంక్షేమ పథకాలు అనేవి ప్రతి వాళ్ళు ప్రతి ఒక్క తరంగా ఇస్తారు. అలా నవరత్నాలు ఇచ్చారు మన జగన్ గారు. మరి ఆ నవరత్నాలు అనేవి ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. అలాగే సూపర్ 6 అని మన చంద్రబాబు గారు ఇచ్చారు. సూపర్ 6లో ఏదైనా సరే ప్రజలకు అనుగుణంగానే చాలా దగ్గరగా రీచ్ అయ్యి తీసుకెళ్తున్నారు. అలాగే ప్రతి ఒక్కటి కూడా మన సూపర్ 6 అనేది ముందుకు తీసుకువెళ్తూ ఎలా తీసుకువెళ్ళాలి, ప్రజలకి ఎలా అందుబాటులో చేయాలి, అలాగే మన దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ రెండు సూపర్ 6 ప్లస్ మన అభివృద్ధి రెండు చాలా చక్కగా తీసుకెళ్తున్నారు మన చంద్రబాబు గారు. అంటే ఏదైతే అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉన్నారు, లోకేష్ ప్రజలను పట్టించుకోవట్లేదు, విద్యాశాఖ వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేశాడు, సీఎం ఎలా అవ్వాలని చెప్పి ట్రైనింగ్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి మీరు దానికి? సార్, అంబటి రాంబాబు గారు మన గురించి మాట్లాడాలంటే అది మనకు టైం సరిపోదు. అలాగే మన మాల్లో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు ఇప్పుడు మనం మాట్లాడకూడదు. అలాగే లోకేష్ గారి గురించి అతను మీకన్నా చాలా చిన్నవాడు, కానీ రాజకీయ అనుభవంలో మీకన్నా చాలా పెద్దవాడు. ఎందుకంటే మన నారా లోకేష్ గారి రాజకీయం, అలాగే మీ టైంలో ఆ స్వామి చేసిన పని చేసే ఒక వ్యక్తిని అడగండి. పోలవరం ప్రాజెక్టు గురించి మీరు అడిగితే గంట పట్టచ్చు, 2 గంటల పట్టచ్చు, పావుగంట పట్టచ్చు అని అన్నారు. చివరికి వచ్చేసరికి నాకు తెలియదు అన్నారు. అలాగే మన అనిల్ కుమార్ గారు, మన నెల్లూరులో ఉన్న అనిల్ కుమార్ గారు 2022 డిసెంబర్ అని అన్నారు. మరి ఏమైంది అదన్నీ? బాబు ఆ రోజు మీరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, మీరు నాకు ఏం చేసినా నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా మీ అందరికీ నేను పోలవరంలో నీళ్లు వదులుతా అని చెప్పాడు. అదే సక్రమంగా ఇప్పుడు నీళ్లు వదిలారు. మీరు ఒక టాటర్ నీళ్లు తీసుకెళ్ళి వదిలేసేసి ఇంకో పోలవరం ప్రాజెక్ట్ అన్నారు. బట్ దాన్ని మొత్తం అదన్నిటిని అబద్ధం అని అక్కడ ఉండే గ్రామస్తులు కూడా తెలిసిపోయి పొద్దున మీరు వదిలిన వాటర్ ట్యాంక్ నీళ్లు సాయంత్రంకి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళందరూ వెళ్ళి మీ గురించి ఎలా మాట్లాడేది మన పేపర్లో కానీ, ఇన్స్టాగ్రామ్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ అందరూ చూసాము. కాబట్టి మీరు చేసిన తప్పులను మీరు
సరిదిద్దుకోవాలి. అలా మన లోకేష్ గారి గురించి అంబటి గారు మాట్లాడితే అది నిజంగా ఆశీస్పరంగానే ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు చాలా చిన్నవాళ్ళు. మొన్న కూడా చెప్పారు, మీరు ఎటువంటి ప్రాజెక్టులు తెచ్చినా నేను అనుమతిస్తానే అన్నారు. ఎందుకంటే అతనికి ఉన్న రాజకీయ అనుభవం వేరు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్న రాజకీయం అది ఇప్పుడు సక్రమంగానే ఉంటుంది. అలాగే జగన్ గారు కూడా రాజకీయం నేర్చుకున్నారు, కానీ అది సక్రమైన రాజకీయం కాదు. స్వామి మరి ఏం చెప్తారు? ఈరోజు చంద్రబాబు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ 1వ తారీఖు వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఇంటికి తిరిగి ఫంక్షన్లు అవటం, లేదా అధికారులు కూడా ఆ టైం కల్లా ఇంటికి వెళ్ళి ఫంక్షన్స్ అవటం ఎలా చూడొచ్చు అంటారు అసలు? స్వామి మన పెన్షన్ గురించి స్వామి మాట్లాడుతున్నారు. స్వామి జస్ట్ ఇవాళ ఎర్లీ మార్నింగ్ నేను 5:30కి నాకు పూజ అయిపోయింది. నేను ఫ్రెండ్స్తో కలిసి 6:30కి నేను విష చేయడానికి వెళ్ళాను. పొద్దున్నే 6:30కి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను నా కళ్ళతో చూసేసాము, ఎవరు నన్ను చెప్పింది కాదు. ఎర్లీ మార్నింగ్ 6:30కి అక్కడ ఉన్న వాళ్ళు ఒక ముసలామిని పిలిచి, ఆమెకి పాపం ఫింగర్ ప్రింట్ పడకపోయినా వాళ్ళు ఎన్నో రకంగా వాళ్ళకి ఐ స్కాన్ అని అది స్కాన్ అని చాలా చక్కగా చేసి ఆమె పెన్షన్ ఆమెకు అందించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు ఒక ఇంటికి వెళ్తే ఒక ఇంటి వాళ్ళు చాలా చక్కగా అన్యోన్యంగా మన కూటమి అయితే ఎలా ఉందో సేమ్ అదే తీరుగా వీళ్ళు కూడా ఇంకో పలానా ఇంట్లో పలానా వాళ్ళకి ఇవ్వాలండి, ఇంకో పైన 4th ఫ్లోర్లో ఒక ముస్లాం ఉందండి, 2nd ఫ్లోర్లో ఒక ఉందంటే వీళ్ళు కూడా మరీ ఇంటింటికి వెళ్ళి, ఇది నాకు ఎవరో చెప్పలేదు, నా కళ్ళతో నేను చూశానండి. ఎర్లీ మార్నింగ్ ఇవాళ టుడే మార్నింగ్ నేను చూశానండి. కాబట్టి ఇలాంటి ఇంటింటికి వెళ్ళే పరిపాలన అంటే ఇదేనండి. మన వాళ్ళు కూడా సీఎం స్థాయిలో ఉండి కూడా చంద్రబాబు కూడా ప్రతి ఇంట్లో తిరిగి వాళ్ళకి ఏం కావాలో చూస్తూ, లేదా అతని చేతుల మీదుగా ఆయన కూడా ఫంక్షన్స్ ఇవ్వడం ఎలా చూడొచ్చు స్వామి? ఇది మనకి నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక వరం అనుకోవాలి స్వామి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తనకి డబ్బు అనేది అతని ముందు నథింగ్ స్వామి. అది అతని ఉద్దేశం అంతా ఒకటే. హైదరాబాద్ అయితే ఎలా ఇదయిందో అలాగే మన విజయవాడ, గుంటూరు, వైజాగ్ని చాలా తొందరగా గూగుల్ కానీ ఏదైనా సరే చాలా తొందరగా డెవలప్మెంట్ చెయ్యాలి అని దిశానిర్దేశం చూసుకొని మన బాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కూడా 15 ఏళ్ళ కూటమి ఎందుకు అన్నారంటే మనందరి కోసం, మనందరం చేయూత కోసం, మనందరూ ప్రతి ఇంట్లో ఒక నాయకుడు ఉండాలి అని. మన రంగా గారు ఎలాగైతే వచ్చారో సేమ్ అదే తీరులో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే మన గ్రామస్తులు కానీ, మన నగరం కానీ, మన ప్రజలందరూ చేయూత నింపి తన సీఎం అయి ఉండి కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు గారికి ఇచ్చారు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఎవరికి వాళ్ళే సీఎం. చంద్రబాబు నాయుడు గారి సీఎం కాదు, ప్రతి ఒక్కరు సీఎమే. మనల్ని మనం అంటూ ముందుకు చేయూతంగా తీసుకెళ్ళి మొన్న కూడా చూసినట్టుగా అయితే చిన్నపిల్లలతో చేపించారు. చాలా 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 చక్కగా చేశారు ప్రతి ఒక్కరు. సేమ్ అంటే అందులో కూడా వైసీపీ వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు స్వామి. మాకు అసెంబ్లీ పిల్లలతో కండక్ట్ చేయటం ఏంటి, వాళ్ళని రాజకీయాలు చేయటం ఏంటి అని చెప్పి అసెంబ్లీ మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? సార్ అది మొన్న అంబటి రామయ్య గారు మాట్లాడారు సార్, ఇది అసెంబ్లీలో అలా పెట్టడం ఏంటని అడిగారు. ఆ పక్కన ఒక స్పీకర్ అయినా అది బయట పెట్టారు సార్ అన్నారు. అది లోపల పెట్టారా బయట పెట్టారనేది మన అంబటి రామయ్య గారికి తెలియాలి సార్. అది చాలా ఆశీస్పరంగా ఉంది ఆ స్వామి అలా మాట్లాడినప్పుడు. నిజంగా ఇది వాళ్ళకి వదిలేద్దాం సార్. మన అనిల్ గారు కానీ, మన నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, పేర్నేని నాని గారు కానీ, పోయినసారి వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కానీ మీరు కనీసం ఆ వీడియో కానీ ఆ ప్లే కానీ చూసుంటే అబ్బా పిల్లలు చేసిన రాజకీయం మనం చేయలేకపోయామే అని చిన్న తపనైనా మీకు అనిపించిందా అని నేను అనుకుంటున్నాను స్వామి. నిజంగా చాలా చక్కగా చేశారు. మీరు చంద్రబాబు గారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు, ప్రతి ఒక్కరిని నారా లోకేష్ గారిని తిట్టారు. కానీ ఆ చిన్నపిల్లలు చూశారా స్వామి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ప్రజా సంఘంలో ప్రజల కోసం ఇచ్చిన టయాన్ని ఆ చిన్న మాట బ్యాగుల కోసం మాట్లాడితే, స్కూల్ గురించి మాట్లాడితే బ్యాగులో కొంచెం వాల్యూ తగ్గించండి, బరువు తగ్గించండి అన్నారు. ఎంత చక్కగా అంటే అది మన కూటమి అందరికీ చెప్పేది ఒకటే, మనందరం ఈక్వల్ సమానమే, అందరినీ ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంగా ఈ కూటమి నడుస్తుంది. దాంట్లో మనం కూడా పాల్గొవాలి స్వామి. మరి ఫైనల్గా ఏం చెప్తారు స్వామి? 2029 ఎలక్షన్స్లో జగన్కి ఏమైనా రెండో ఛాన్స్ ఇస్తారా, లేదా ఎన్ఐ కూటమిని గెలిపించుకుంటారా? ఎన్ఐ కూటమిని గెలిపించుకుంటాం స్వామి, జగన్ అయితే కాదు.